నిన్న ఒక అబ్బాయి నన్ను ప్రశ్న వేశాడు, అన్న జాబ్ రావడానికి స్ఫటిక శివలింగానికి అభిషేకం చేస్తే బెటరా, మరకత శివలింగానికి అభిషేకం చేస్తే బెటరా అని. రెండిట్లో ఏ శివలింగానికి అభిషేకం చేసినా శివుడే మెయిన్ గా. ఏ శివలింగానికి అభిషేకం చేసినా చాలా బెనిఫిట్స్ చూస్తారు మీరు. మెయిన్ ఏంటంటే మొదటగా ఈశ్వరుడికి నీలో నచ్చదేంటి తెలుసా, నువ్వు ఆయనకు అభిషేకం చేయడం చాలా గొప్ప విషయం, కానీ నువ్వు అభిషేకం చేస్తుంటూ ఫస్ట్ నువ్వు కష్టపడాలి. నీ జాబ్ రావడానికి నువ్వు ఎంత కృషి చేస్తే, ఎంత నువ్వు కష్టపడితే ఈశ్వరుడు యొక్క ఆశీస్సులు నీకు ఆటోమేటిక్ గా ఈశ్వరుడు ప్రసాదిస్తాడు. అప్పుడు నువ్వు చేస్తున్న అభిషేకాలకి, నువ్వు చేస్తున్న పూజలకి ఈశ్వరుడు పులకరించిపోయి నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. మొదటగా నువ్వు చేయాల్సింది ఏంటంటే మొదటగా కష్టపడాలి. నేను ఆ జాబ్ కొట్టడానికి నేను ఎంత కృషి చేయాలి, ఎంత కష్టపడాలి, ఎంత నా సాధ్యమైనంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు నేను కష్టపడాలి, జాబ్ కొట్టాలనే సంకల్పం నీ గుండెలో నింపుకొని ఈశ్వరుని ఆరాధించు. అప్పుడు ఈశ్వరు యొక్క ఆశీస్సులు, ఈశ్వరు యొక్క అనుగ్రహం నీకు ఆటోమేటిక్ గా ఈశ్వరు ప్రసాదిస్తాడు. అందుకే అభిషేకం చేస్తూ నువ్వేమడుగుతావు ఈశ్వరుని, ఈశ్వర నేను పడే ప్రతి కష్టానికి నాకు తోడుండు, నేను పడే ప్రతి కష్టానికి నాకు నీడలా నడువు అని ఈశ్వరుని కోరుకో. ఈశ్వరుని కోరుకున్నప్పుడు నువ్వు చేసిన ప్రతి అభిషేకం, స్ఫటిక శివలింగానికి చేసిన, మరకత శివలింగానికి అభిషేకం చేసిన, ఏ శివలింగానికి రెండిట్లో అభిషేకం చేసిన ఈశ్వరు యొక్క ఆజ్ఞ నీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ధర్మబద్ధంగా కోరుకుంటున్నావు. ఏం కోరిక, నేను జాబ్ కొట్టడానికి నాకు తగ్గ కృషిని ఇవ్వు, తగ్గ ఫలితాన్ని ఇవ్వు ఈశ్వరాన్ని కోరుకుంటున్నావు. అందులో ధర్మం ఉంది కాబట్టి ఈశ్వరుడు ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాడు. అంటే మొదటగా నువ్వు చేయవలసింది ఏంటంటే చాలా కష్టపడాలి, చాలా కష్టపడుతూ ఈశ్వరుని ఆరాధన చేయాలి. అప్పుడు ఈశ్వర అనుగ్రహం ఖచ్చితంగా నీకు ఉంటుంది. ఇందులో ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి అది లేదు. హర హర మహాదేవ శంభో.